ఇక్కడ ఎవరో ఖాళీగా ఉన్నట్టున్నాడు. నేను అడిగి 4 ఫోటోలు తీసుకున్నాను. కనీసం ఇన్స్టాగ్రామ్ కానీ పనికొస్తాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవడరా నువ్వు? మా ఊళ్ళో ఎప్పుడు చూడలేదు నేను. అంటే సార్ నేను ఒక ఫోటోగ్రాఫర్ ని సిటీ నుంచి వచ్చాను ఇక్కడ చిన్న పనుండి. అయితే మీ ఒక 4 ఫోటోలు తీసుకుంటాను సార్ మీరు పర్మిషన్ ఇస్తే. ఫోటోలా? ఆ ఫోటోలు నీకెందుకు? అంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు పేజ్ ఉంది సార్, అందులో అందమైన అమ్మాయిల ఫోటోలు అయితే తీసి పెడుతుంటాను. ఏరా ఎక్సకాలం ఉందా నీకంటే? ఆడపిల్ల కనబడుతున్నా నేను. అలాగా సార్, మీరు అలా పల్లెటూరులో అమ్మాయిలు డైరెక్ట్ గా ఫోటోలు అడిగితే తంతారు కదా సార్, అందుకే మీరు పర్మిషన్ ఇస్తే. ఏరా నా ఫోటోలు తీసేసి దానికి అమ్మాయి బుర్ర తీసి ఊళ్ళో నా పరువు అంతా తీసేద్దానా? రే పాత ప్రెసిడెంట్ కూడా కదా నీ చేత ఇవన్నీ చేస్తున్నాడు. అబ్బో వీడు పెద్ద పేగర మరి. అలాగా సార్, అబ్బాయిలు కూడా చాలా తీసాను సార్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా తీసాను సార్, కావాలంటే చూడండి. ఓ రోజు కొట్టడా అదా భయపెట్టిసినావు కదా అయితే. దా అయితే 2 ఫోటోలు తీ అయితే. ఈ కచ్చి పూల మెల్ల కట్టుకుంటాను దో స్టిల్. కట్టుకోకూడదు సార్. బాగుండదా అయితే ఇలాగా? అది కూడా బాగాలేదు సార్. సరే ఎలా అలా స్ట్రైట్ గా ఏదో ఒకటి నించోండి. ఆ గచ్చి తీసేయండి మళ్ళీ, అసలు బాగాలేదు మీకు. చూడండి ఏదో ఒకటి బాగా చేయా. గో మా ఊరు ప్రెసిడెంట్ కూడా పెద్ద పోజ్ కూడా తింటాడు, అలాంటి పోజ్ ఒకటి ఎడతానా నాకు ఫోటో తీ. ఇదిగో తమ్ముడు 2-3 పథకాలు ఉన్నాయంట. మరి ఫోటో ఎంత బాగా అవుతుందంటే అంత బాగా రావాలి. మరి ఫోటో అంటించగానే మన పథకం వచ్చేయాలి. మరి అలా రావాలి ఫోటో. వెళ్ళి నా నెంబర్ ఇస్తాను, నాది కీప్యాడ్లే. మా ఊడి నెంబర్ ఇస్తాను, మా ఊడి నెంబర్ పెట్టి. అలాగే మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సార్. అలాగే